బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో మొక్కుల కోసం వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనలో టీడీపీ నేతలు పాల్గొనవద్దని సూచించారు. ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి, స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలన్నారు. బంధుత్వాలు స్నేహాల పేరుతో పార్టీని పరంగా పెట్టరాదని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయవద్దని పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఏపీ పర్యటనలో టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో మొక్కుల కోసం వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనలో టీడీపీ నేతలు పాల్గొనవద్దని సూచించారు. ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి, స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలన్నారు. బంధుత్వాలు స్నేహాల పేరుతో పార్టీని పరంగా పెట్టరాదని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయవద్దని పార్టీ నేతలకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే విషయం మీద మనకు మరింత సమాచారాన్ని అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, తాజాగా తలసాని అక్కడ విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడం, తర్వాత రిటర్న్ గిఫ్ట్ అని ఇస్తానని వ్యాఖ్యానించడం, దాని మీద ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఎవరిని దృష్టిలో పెట్టుకుని సీఎం ఆ వ్యాఖ్యలు చేశారు? ఎవరెవరు ఉన్నారు తలసాని వెంట ఆ రోజు? తాజా మాజీ మంత్రి తెలంగాణ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ లో సరదాగా సంక్రాంతి పండుగకి వచ్చి ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలు అయితే తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చకి సంబంధించిన అంశంగా మారిపోయాయి. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు టెలికాన్ఫరెన్స్ లోను అలాగే అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన మాట్లాడుతూ ఇట్లా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, దానికి సంబంధించి పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకు తీవ్ర స్థాయిలో ఖండించట్లేదు అని చెప్పి ఆయన మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద తీవ్రంగా విరుచుకుపడిన పరిస్థితి అయితే ఈ రోజు కనిపించింది. ఎందుకంటే ప్రధానంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఇక్కడ బంధుత్వం ఉంది. యనమల రామకృష్ణుడు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కి దూరపు బంధువు అవుతారు. అలాగే చాలా చుట్టరికాలు కూడా ఇక్కడ ఆయనకు ఉన్నాయి. వీటికి కేవలం అయితే ఆయన చుట్టరికాల నేపథ్యంలో ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ కి రాదు. సంక్రాంతి పండుగలు జరుపుకోవడానికి ఇక్కడికి భీమవరంకి వస్తారు. బంధువులతో సంబంధం లేకుండానే ఆయన పర్యటన ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అయితే ఈ రోజు చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎవరిని ఉద్దేశించారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా ఉన్న నెంబర్ 2గా చెప్పుకోవాల్సిన యనమల రామకృష్ణుడే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి బంధువు అవుతారు. అలాంటి వ్యక్తి మీద అయితే ముఖ్యమంత్రి ఆరోపణలు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడు బహిరంగంగా బంధుత్వం ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ఇట్లాంటి చర్యలను సమర్థించిన పరిస్థితి అయితే లేదు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ చుట్టరికాలు ఏమైనా ఉంటే బయట చూసుకోవాలి, స్నేహిత్వం ఉంటే అది కూడా స్నేహిత్వానికి మాత్రమే పరిమితం అవ్వాలి, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఆయన చుట్టూ తెలుగుదేశం పార్టీ నేతలు తిరగడానికి కూడా ఆయన తప్పుపట్టారు. ఇకపైన ఎవరైనా తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన యాత్రలో పాల్గొంటే, తెలంగాణకు సంబంధించిన ఏ మంత్రి అయినా వచ్చినప్పటికీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులు వాటిలో పాల్గొంటే మాత్రం తీవ్రంగా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అక్కడ 26 బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళని అక్కడ బీసీ కేటగిరీ నుంచి తొలగిస్తే అక్కడ ఎట్లాంటి ఉద్యమం లేదు, కానీ ఇక్కడికి వచ్చి బీసీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈశ్వర్, ఆ రోజు దర్శనం చేసుకోవడానికి వెళ్లే ముందు కానీ, లేదంటే దర్శనం చేసుకున్నప్పుడు కానీ, ఆ తర్వాత కానీ యనమల కావచ్చు, లేకపోతే ఇతర టీడీపీ నేతలు కావచ్చు, ఎవరినైనా కలవడం జరిగిందా ప్రైవేట్గానైనా? అంటే ఈ దేని దృష్టిలో పెట్టుకుని ఇవాళ సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం భావించాలి? ప్రత్యక్షంగా అయితే కలిసిన సందర్భాలు లేవనే చెప్పాలి. వాళ్ళ బంధువులకు సంబంధించో లేకపోతే యనమల రామకృష్ణుడి గారికి సంబంధించిన వారిని కలిసిన ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. కానీ ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రం పెద్ద సంఖ్యలో ఆయన్ని తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో కలవడం జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా కలవడం జరిగింది. అయితే ఆయన కొంతమంది కీలకమైన సామాజిక వర్గ నేతలతో సమావేశమయ్యారు. అంటే పర్టికులర్ గా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని కాకపోయినప్పటికీ కులాల పరంగా, సామాజిక పరంగా పెద్దలుగా వ్యవహరిస్తున్న వాళ్ళని వాళ్ళతో భేటీ అయ్యారు. వాళ్ళందరికీ కూడా
వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళలో తెలుగుదేశం సానుభూతి పరులు ఉండడంతో అది తెలుగుదేశం పార్టీ దాన్ని సీరియస్ గా తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పైన దృష్టి పెట్టారు. అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి పర్యటనలు ఏమైనా జరిగితే గనక ముందస్తు హెచ్చరికగా తమ యొక్క పార్టీ ముఖ్య నేతల్ని హెచ్చరించినట్టుగా మనం భావించవచ్చా సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు? ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కేసీఆర్ జోక్యాన్ని ఇక్కడ ఆయన జోక్యం ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పి అనుమానిస్తోంది. కేసీఆర్ జోక్యంతోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ సమీకరణలు, ఇక్కడ రాజకీయాల్లో జోక్యం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి వాటిని మొదటి దశలోనే, అంకుర దశలోనే వీటికి సంబంధించి చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఇవి ఇతర సమస్యలకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట్లోనే వాటిని తుంచివేసే కార్యక్రమంగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇంతటితో ఆగకపోవచ్చు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మరిన్ని సార్లు పార్టీ నేతలకి కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి పార్టీ నుంచి ఖచ్చితమైన మార్గదర్శకాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్.